ఇక రాష్ట్రంలో ఉష్ణతాపం మరింత ఉగ్రరూపం దాల్చనుంది. ఇప్పటికే అనేక జిల్లాల్లో ఎండ కాకు పుట్టిస్తుంది. తీవ్ర వడగాల్పులు దడపుట్టిస్తున్నాయి. ఇక జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. రానున్న 5 రోజులు వడగాల్పులు మరింత ఉధృతం కానున్నాయి. ఇక కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. బుధవారం అత్యధికంగా విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఇక బల్పనూరులో 44.9, దోనకొండలో 44.3, మహానందిలో 44.2, రావికమంతంలో 44.1, కంబంపాడు, రావిపాడులో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 154 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటిలో తీవ్ర వడగాల్పులు వీచే మండలాలు శ్రీకాకుళం జిల్లాలో 13, విజయనగరం జిల్లాలో 23, పార్వతీపురం మన్యంలో 12, ఎస్ఆర్ జిల్లాలో 2, అనకాపల్లిలో 3, విశాఖలో 1 మండలాలు ఉన్నాయని పేర్కొంది. అలాగే కాకినాడలో 17, కోనసీమలో 9, తూర్పుగోదావరి జిల్లాలో 19, పశ్చిమ గోదావరి జిల్లాలో 4, ఏలూరులో 14, కృష్ణాలో 9, ఎన్టీఆర్లో 5, గుంటూరులో 14, పల్నాడులో 5, బాపట్లలో 1, నెల్లూరులో 1, అలాగే ప్రకాశంలో జిల్లాలో 1, తిరుపతి జిల్లాలో 3 మండలాల్లో వడగాల్పులు వీయవచ్చని వివరించింది. ఇక శుక్రవారం 36 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 157 మండలాల్లో వడగాల్పులు వీచే ఆస్కారం ఉందంటూ తెలిపింది. ఇక మరోవైపు తెలంగాణ, కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఇక ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ద్రోణి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుంది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో ఇవాళ 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. రానున్న 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉక్కపోత, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం నెలకొంటుందంటూ హెచ్చరించింది.